ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే నేను భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేటువంటి చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా జరగడం మొదలైపోయింది. ఎందుకు ఈ విషయం ముందుకొస్తుంది అంటే, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి పెట్టినటువంటి ప్రెస్ మీట్స్ కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చాలా సమర్థవంతంగా, చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. దీన్ని ప్రజలు కూడా చాలా నిశితంగా గమనించారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2024లో డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజు కేవలం సినిమా వరకే ఉండే. సినిమా వరకు ఉండేటువంటి క్రేజ్ని అమాంతం పెంచేసి రాజకీయంగా కూడా అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ని పెంచుకోవడం, రోజు రోజుకి జనసేన చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. అయితే ముఖ్యంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడా లేదా, అవుతే ఎప్పుడు అవుతాడు అనేటువంటి క్వశ్చన్ మాత్రం చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి విషయంలో 3 రీజన్స్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సిస్టమేటిక్గా రాజకీయం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎమ్మెల్యేగా కూడా లేనటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు, ముఖ్యంగా 2019లో 2 చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఎటువంటి నిరుత్సాహం లేకుండా, పార్టీలో ఎన్ని అవమానాలు వచ్చినా, సమాజంలో ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా ఎలాగైనా పార్టీని నిలబెట్టాలి, పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకే వెళ్ళారు తప్ప వెనక అడుగు మాత్రం ఎప్పుడూ వేయలేదు. అదే పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఓపికని, సహనాన్ని నిరూపిస్తుంది. ఆ సహనం, ఆ ఓపిక వల్లనే చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పదవి డిప్యూటీ సీఎం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే జనసేన పార్టీని మర్జ్ చేసేసి చక్కగా కేంద్ర మంత్రో లేకపోతే రాష్ట్రంలో చక్కటి పదవి తీసుకోవచ్చు. కానీ ఏనాడు కూడా అటు కేంద్రంకి కానీ ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కానీ లొంగకుండా స్వంతంగా జనసేన పార్టీని పెట్టి 10 సంవత్సరాల పాటు పదవి రాకపోయినా, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయినా పార్టీని చాలా ఓపికగా, సమర్థవంతంగా నడిపించడం జరిగింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓపికతో పాటు, సహనంతో పాటు చక్కటి రాజకీయ వ్యూహం ఉంది అనేది స్పష్టమవుతా ఉంది. సో ఇటువంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పడంలో థియరీ నెంబర్ 1. ఇక రెండో విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గనక భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా సహకారం ఏదైనా ఉంటుంది అంటే అది బీజేపీ పార్టీ సహకారం ఉంటుంది. బీజేపీ మాత్రం 100% యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి ప్రతిపక్షంలో లేదు బీజేపీ. దాంతోపాటు ఇప్పుడిప్పుడే బలం పెంచుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. కనీసం నెక్స్ట్ 10 years వరకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే పునాదులు మెల్లిమెల్లిగా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ తెలంగాణలోనే ఇప్పటి వరకు గవర్నమెంట్ రాలేకపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసు. అందుకని బీజేపీ ఎప్పుడు కూడా ఇటు చంద్రబాబు నాయుడుతో కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, పవన్ కళ్యాణ్తో సహా అందరితోనూ సఖ్యతగా ఉండే ప్రయత్నమే చేస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో తెలియదు. అందుకని ఇటు జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, అటు చంద్రబాబు నాయుడుతో కావచ్చు, పవన్ కళ్యాణ్తో కావచ్చు, 3 పార్టీలతో కూడా సమానంగా ఉన్నప్పటికీ మీరు క్లోజ్గా గమనిస్తే ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఇద్దరి కంటే కూడా పవన్ కళ్యాణ్తోనే ఎక్కువగా సఖ్యతగా ఉండడానికి
బీజేపీ ఇష్టపడతా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో బీజేపీకి తెలుసు. పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో బీజేపీకి ఒక అంచనా ఉంది. దాంతోపాటు ఇటు సినీ క్రేజ్ ఒకటే కాకుండా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యాడో అప్పటి నుంచి రాజకీయ పరంగా కూడా తనకున్నటువంటి క్రేజ్ అమాంతం పెరుగుతుంది అనేటువంటి విషయం బీజేపీకి స్పష్టంగా తెలుసు. భవిష్యత్తులో ఒక గొప్ప పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ అవుతాడనేటువంటి విషయం మోడీకి కానీ, బీజేపీ గవర్నమెంట్కి కానీ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులకు కానీ ఒక స్పష్టత ఉంది. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ గనక పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం జనసేనతో మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు సమర్థవంతమైనటువంటి నాయకుడు అన్న డౌటే లేదు. కానీ వయసు రీత్యా తీసుకున్నా కానీ, పార్టీ పరంగా తీసుకున్నా కానీ ఎన్లార్జ్ అవుతున్నటువంటి పార్టీ జనసేన. పవర్ఫుల్గా దూసుకెళ్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది జనసేన. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే తాను ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు. తాను ఏవైతే పథకాలు చేయాలనుకుంటున్నాడో, ఏ విధంగా అయితే సేవ చేయాలనుకున్నారో ఆల్రెడీ పబ్లిక్కి ఒక ఐడియా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతే ఎలా పరిపాలన ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రం ఇప్పటికీ ప్రజల్లో ఉంది. పైగా తనకున్నటువంటి క్రేజ్ విషయానికి వచ్చిన తన యొక్క పేషెన్స్ విషయంలో కానీ, రాజకీయ వ్యూహం కానీ అద్భుతంగా ఉంది అనేటువంటి స్పష్టత కూడా ప్రజలకు వచ్చేసింది. ఇక బీజేపీ 100% ఎందుకు సహకరిస్తుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ టోటల్ ఇండియా వైడ్ ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. ఇక పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్లస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ 100% పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అంటే గనక 100% సపోర్ట్ ఇస్తుంది.